హాయ్ హలో అందరికీ ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వచ్చేసి సిపి ప్లస్ డివిఆర్స్లో ఇట్లా కూర్చున్నారు చూడండి. పర్సన్ మీద బ్లాక్ లైట్స్ 1 2 3 4 అట్లా బ్లాక్ లైన్స్ లాగా కనపడుతున్నాయి. ఎందుకంటే అది బ్లాక్ లైట్ అంటారు అనమాట. రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఒక్కోసారి లొకేషన్ బట్టి రిఫ్లెక్షన్ జరుగుతుంది. గ్లాస్ డోర్స్ ఉన్న ఎండకి ఉన్న అలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అది తీసేయడానికి ట్రై చేద్దాం. మనం రైట్ క్లిక్ చేసి మెయిన్ పీటీజెడ్ కంట్రోల్లోకి వెళ్ళి అక్కడ గ్లోబల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కిందకి కరెక్ట్ థర్డ్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కిందకి వచ్చి రిటర్న్లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వెళ్తే మనకి ఎగ్జిట్ అని ఉంటుంది. ఎగ్జిట్లోకి వెళ్ళి ఎస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు పిక్చర్కి ఇప్పటికి మీకు చాలా డిఫరెన్స్. ఇప్పుడు ఎస్ కొట్టాలి. ఇంతకుముందు పిక్చర్కి ఇప్పటికి మనం డిఫరెన్స్ చూసినట్టయితే మీకు డిఫరెన్స్ లైన్స్ అయితే పోతాయి. ఇంకొకటి ఉంది వీడియో, నేను దీన్ని ఇంకా డార్క్లో చూపిస్తున్నాను. ఇది ఫుల్ డార్క్ అనమాట. ఎండ చాలా కొడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ చాలా కెమెరా. కస్టమర్ అసలు సాటిస్ఫైలో లేడు, అసలు ఏం కనపడట్లేదు అని అడుగుతున్నాడు. సిపి ప్లస్ డివిఆర్ ఆర్ ఎన్విఆర్స్కి ఇలా చేయొచ్చు. రైట్ క్లిక్ చేసి పీటీజెడ్ కంట్రోల్లోకి వెళ్ళాలి. మనం పీటీజెడ్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాతనే ఇలా చేయాల్సి ఉంటుంది. పీటీజెడ్ కంట్రోల్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఒక చిన్న గ్లోబల్ సింబల్ అనేది కనపడుతుంది రైట్ సైడ్లో. మీరు ఇప్పుడు కర్సర్ మీద చూడొచ్చు. నేను పీటీజెడ్ కంట్రోల్లోకి వెళ్ళిన తర్వాత చిన్న సైడ్ మార్క్ ఒకటి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత గ్లోబల్ సింబల్ ఉంటుంది. ఎంటర్ మెన్యూ అని ఉంది చూడండి. టైం తీసుకుంటుంది, నాది టైం తీసుకుని వస్తుంది. ఇక్కడేమో 4th ఆప్షన్ ఉంది. ఇది 5 MP కెమెరా, అదేమో 2 MP కెమెరా ఇంతకుముందు చూసింది. 4th ఆప్షన్లోకి వచ్చిన తర్వాత బ్లాక్ లైట్ మోడ్ మీదకి వచ్చి రైట్ క్లిక్, అదిగోండి నేను అది మీకు ఫుల్ జూమ్లో చూపిస్తున్నా. అక్కడ ఆరో మార్క్ ఉంది చూడండి. వీడియో టైప్, రెజల్యూషన్, బ్లాక్ లైట్ మోడ్. దాని తర్వాత రైట్ సైడ్ బటన్ మీద క్లిక్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మనకు మోడ్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి రిటర్న్లోకి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్లోకి వచ్చి ఎస్ అని కొట్టాలి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసుకుని చేసుకోండి. ఇలాంటి రిఫ్లెక్షన్స్ అనేవి మీకు ఉండవు. మీరు ఇందాక సేవ్ కొట్టేయాలి. ఇంతకుముందు పిక్చర్కి ఇప్పటికీ మీకు లోపలంతా వైట్గా మొత్తం అంతా బ్లాకిష్ పోయింది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.